ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా గులగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసేది ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం, లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం, దబ్బన తాత్కాలిక మరమ్మత్తు. కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడైనా అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు, కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా, మేస్త్రా మన్నా. మేస్త్రి అంటే మనోడు ఎవడో అంటుండు, గుబ్బ మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతుంది కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలల 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి వేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇండ్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇక ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, ఒకటా రెండా? ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా. అందుకే ఈ బాగానే ఉంది, అన్నీ చెప్తున్నావు కానీ మరి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? నేనేమంటున్నా అంటే, ఒక నిమిషం నేనేం చెప్తున్నా అంటే, మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్మల్లో కానీ ముదోళ్ళలో కానీ ఇంకొకటి పని అంతటా అయింది, ఫలితాలు కొన్ని చోట్లనే వచ్చినాయి. ఎందుకు అంటే కారణం ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు, లేదా రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డారు. ఏమనుకున్నారు? మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే, కేసీఆర్ అయితే గెలుతాడు కదా, వా ఏం హుషారున్నారు, మా ఒక్కడు వీక్తే ఆయన మాత్రం ముఖ్యమంత్రి ఉంటాడు, మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు. అట్లా మీ లెక్క చాలామంది అనుకున్నారు. దాంతో ఏమైంది? మొదటికి మోసం వచ్చింది, అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు. కేసీఆర్ను దొర అని తిడితిరి, ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఏం చేస్తాం మరి? ఇంకా 4 ఏళ్ళు భరించాలి. అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే, మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు.